అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. అమ్మగారిని చంపేశాడని పోలీసుల ముందు మొరపెట్టుకున్నాను. వాడు విసిరేసిన డబ్బులు పోలీసుల చెవుల్ని మూసేసింది. నా గోడు ఎవ్వరూ పట్టించుకోలేదు. డబ్బులు విరిజింది. వాడు అమ్మాయి గారు కాలు జారి పడి చచ్చిపోయారని చెప్పి నమ్మించి తన మీదకి ఏ కేసు రాకుండా చేసుకున్నాడు. ఆ రోజు నుంచి చిన్నమ్మాయి గారు ఇదిగో మీరు చూస్తున్నారే ఇలా అయిపోయారు. ఏ మగాడి దగ్గరికి వచ్చినా మీద పడడం, కొట్టడం, రక్కడం. అమ్మ తల్లిలా ఉండే చిన్నమ్మాయి గారు ఇలా అయిపోవడానికి కారకుడైన ఆ దౌర్భాగ్యుడు పురుగులు పడి చస్తాడు. లేడీస్ అండ్ జెంట్మెన్, గాడ్స్ కపుల్ గేమ్ ప్రారంభం చేస్తున్నాం. లైట్స్ ఆఫ్ అవుతాయి. లేడీస్ అందరూ ఇటుపక్క, జెంట్స్ అందరూ అటుపక్క. లేడీస్ దిస్ సైడ్ ప్లీజ్, జెంట్స్ దట్ సైడ్. లైట్స్ ఆఫ్. పడి చస్తాడు. ఎవరు ఏ మర్చిపోయావా? గుర్తుప్పిస్తాను ఉండరా. పోలీస్ కేసు కాదు, మెంటల్ కేసు. ఇందాక నేను వచ్చేటప్పుడు కూడా డిప్ప మీద ఒకటి కొట్టాడు. సరస్వతి, ఏంటలా పిచ్చి మొహం వేసుకొని చూస్తావు? నువ్వు మెంటల్ హాస్పిటల్లోనే పనిచేసేది. ఇది పిచ్చి కాదంటావా? ఇందాక నేను అటు వెళ్తుంటే నన్ను కూడా జుట్టు పట్టుకుని లాగాడు. అదిగో అదిగో ఆ పిచ్చి కళ్ళు తిప్పడం చూసారా? అమ్మో, ఏం చేస్తాడేమో. జాగ్రత్త నాయనా. అయ్యో 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 ఇంకోటి చూస్తున్నాడు. అమ్మో అమ్మో, తప్పండి తప్పండి. అయ్యో బాబాయ్. ఓకే, ఒకవేళ వైల్డ్ గా ప్రవర్తిస్తే ఇందాక ఇచ్చిన ఇంజక్షన్ మరో డోస్ ఇవ్వండి. అలాగే సార్. ఆఫ్టర్ 1 అవర్ ఒకసారి చెకప్ చేయండి. ఓకే సార్. మాధవ, మాధవ, నీకోసం శ్రీపతి గారు వచ్చారు. మాధవ, ఏమిటిది? ఏ జన్మ పాపం, ఏ దురదృష్టం హేమ రాకూడని చోటికి చేరుకుంది. తనకు కాపుగా ఉండాలన్న ఉద్దేశంతో నువ్వు కావాలని నిప్పుల గుండంలోకి దిగుతున్నావా మాధవ? లంకకి చేరటం సీతమ్మ తల్లి దురదృష్టం అని ఆంజనేయుడు చేతులు ముడుచు కూర్చున్నాడా బాబు? కానీ ఆ ఆంజనేయుడు వెనుక కొండంత అండగా ఆ కోదండరాముడు ఉన్నాడయ్యా. నాకు మీరు లేరా బాబు? ఎవరికెవరు ఏ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారిటు పోతుందో ఎవరిని అడగక,
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక పేగలి చొక్క వెలగాం 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 ఏం మాధవా నువ్వే పో. ప్రాణాలు చేయక దించరా మందులు మింగాలి కానీ మందు సీసాలు మింగకూడదు సరస్వతి నాకు ఒకసారి అమ్మాయి గారితో మాట్లాడాలని ఉంది, కుదురుతుందా? ఆ మున్న పరిస్థితిలో ఇక్కడికి తీసుకురావడం కుదరదు. ఓ పని చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి హేమని తీసుకొస్తాను. దూరం నుంచి చూద్దరు గాని. ఏం బ్రదర్, ఇప్పటికే మేమిద్దరం కొట్టుకుంటున్నాం, నువ్వు మూడో క్యాండిడేట్ వా? సరస్వతికి బీటేస్తున్నావా? ఎవరి కేసు చూస్తున్నావు? నీకేసే ఇప్పుడు కాదు, ఇందాక. నీకేసే ఇందాక నేను పిలవని క్రితం ఎవరి కేసు చూస్తున్నావు? అబ్బో. వార్డు బాయ్స్ కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జనానికి మన ఆసుపత్రి నమ్మకం ఉండదు. ఓహో. మళ్ళీ ఇలాంటి జోకులు వేసావనుకో నీ మొహం చెడకైపోతుంది. మళ్ళీ కుట్టడేంటి? మరి అదో ఎక్కడి నుంచి పాస్ అయిపో. పాస్ అయిపో. పిచ్చివాడు కూడా పెద్ద మనిషిలా మాట్లాడుతున్నాడంటే పిచ్చి వాడికా నాకా? పిచ్చివాడికి. పద. వాట్స్ ది కండిషన్ ఆఫ్ దట్ పేషెంట్? షీ స్లోలీ ఇంప్రూవింగ్. ఈమెకు సేమ్ టాబ్లెట్స్ కంటిన్యూ చేయండి. ఓకే సార్, వి విల్ కంటిన్యూ. హూ ఇస్ దిస్ పేషెంట్? న్యూ అడ్మిషన్. ఓ ఐ సీ. గేటు పడవడేశారు. కూర్చోండి కూర్చోండి. అయ్యో నేను మీ మాధవుణ్ణి. కూర్చోండి. మేమేం కొట్టుకోవడం లేదు తెలుసా, ఇంతక ఆడుకుంటున్నాం. ఆ అమ్మాయి ఎక్కడే దూకింది, అక్కడే దూకాను. దూకి పోయిందా? ఎందుకు అమ్మాయిని కొడతావు? రాక్షసులాగా నీ మొహం పీకపోద్దాం అనుకున్నావు. నీ కాళ్ళు దొస్తాను, నీ పువ్వు పీకేస్తాను, నీ పీక పిసికి ఏంటి? అక్కడ కుర్చీలో కూర్చున్నావని ఇక్కడ మంచం మీద పడుకున్నానేటి? అక్కడ నిద్రపోతుంటే ఇక్కడికి మేమే తీసుకుని
ఏమిటిది? వాట్ హ్యాపెండ్? ఎవ్రీథింగ్ ఓకే? ఓకే ఓకే వెళ్ళండి, మీరంతా ఆల్ వెళ్ళిపోండి. రైట్. దే ఆర్ ఆల్ రైట్ సార్. అమ్మాయి గారు ఇప్పుడు ఎలా ఉన్నారు? అమ్మాయి గారు బాగానే ఉన్నారు, కానీ మీరు అలా మా స్టాఫ్ ని తిట్టడం కొట్టడం చేస్తే పిచ్చి ముదిరిందని షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. అటు చూడండి, అలా నీరసపడిపోతారు. ఒక్కోసారి నరాల పట్టుతో తగ్గిపోవడం, నత్తి రావడం, నడవలేకపోవడం ఇవన్నీ జరుగుతాయి. అమ్మాయి గారు మీరు చేంజ్ చేసుకుంటే ఊరుకుంటామేంటి? నిజమే, కానీ మీరు వచ్చిన పని మర్చిపోకండి. మీరు కాస్త మా స్టాఫ్ తో మంచిగానే ప్రవర్తించాలి. టింగ్ టింగ్ టింగ్. నువ్వు నన్ను ఏం చేయకూడదమ్మా, నేను నీలాగే పిచ్చివాడిని, అందుకే ఇలా ఆడుకుంటున్నావు అనమాట. ఏమిటి అక్కడ డ్యూటీ వదిలేసి ఇక్కడ ఆటలు? నీకోసమే సరస్వతి, నీతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. అవన్నీ తిరిగ్గా తర్వాత. ముందు వెళ్ళి ఆ పేషెంట్స్ రెడీ చెయ్యి. ఇవాళ వాళ్ళని అలా పిక్నిక్ తీసుకెళ్తా. దాని గురించే. నువ్వేంటి ఆ పిచ్చి మాధవతో పిక్నిక్ లో ఏవేవో చేయించబోతున్నావట? అవన్నీ నీకు అనవసరం, ముందు వెళ్ళు. అవునులే, ప్రతి విషయంలో నేను నీకు అనవసరం, అన్ని విషయాల్లో ఆ పిచ్చి మాధవ అవసరం. అంతే, కొంతమంది జీవితాలు ఎలా గడుపుతాయి. నీకు జడ ఎందుకురా? మిమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తాను, వదలండి. సెక్యూరిటీ దిగు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సోల్జర్. ఎస్ సార్. వెనకటికి ఒకసారి 2190వ సంవత్సరంలో నేను 2190 అంటే చాలా ఏళ్ల క్రితం అన్నమాట అండి. ఎస్ 2190వ సంవత్సరంలోనే నేను ఇలాగే గంగా నది మధ్యలో నడుస్తూ కాపలా కాస్తున్నప్పుడు ఓ శత్రువు నా వెనక్గా వచ్చి పొట్టలో పొడిచాడు. అప్పుడు మీ పొట్ట వెనకుండేదండి? ఎస్, మేజర్లకు అలాగే ఉంటుంది. నా పొట్టలో పడవంగానే వాడి చెవుల్లో నుంచి రక్తం ప్రవాహంలాగా వచ్చింది. మీ పొట్టలో పొడిస్తే వాడి చెవుల్లోంచి రక్తం పాస్ అయిపోయిందా అండి? ఎస్, యుద్ధాల్లో అలాగే జరుగుతుంది. అయ్ బాబు. అయినా నేనేం లెక్క చేయకుండా వాడి మీద పడి వాడిని ఉల్లిపాయ నరికినట్టు కసకస శత్రువులు హరిగా. ఏం జరిగింది డాక్టర్? అమ్మాయి గారు మై మై సార్, పాపం అమ్మాయికరాలని హేమ గదిలోకి వెళ్ళి అగాచ్యం చేయబోతుంటే అది తప్పని చెప్తే నా మీద తిరగబడి కొట్టడం. నువ్వే సార్, వీడికి ఎప్పటి నుంచి హేమ మీద కన్నుంది సార్. ఆ తప్పని చెప్పి నర్సు కూడా కొనబోయేది సార్. వీడు చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తాడు సార్. వెళ్ళి షార్ట్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేయండి. చూడండి.
Let us pray, dear friends. రాత్రి మీకు భయం లేకుండానే బాగానే నా మాటేడి తడబడుతుంది. చెప్పానుగా షాక్ ట్రీట్మెంట్ వల్ల కొంతమందికి ఇలా మాట తడబడుతుందని. కొంచెం కోలుకోగానే మామూలైపోతుంది. బాబు హుసేన్, లేచి నిలబడు. ఇక్కడ నర్సులు మీ బాగోగులు చూచేవాళ్ళు కదా, వాళ్ళు మీ సిస్టర్స్ లాంటి వాళ్ళు. నిన్న ఓ సిస్టర్ని రాయి పెట్టి కొట్టావట. కొట్టాను సార్. తప్పు కదూ. ఆ ప్రభువుని ప్రార్థిస్తే పాపం కడుక్కుపోతుంది. క్షమించమని ప్రార్థించు. క్షమించు ప్రభువా. క్షమించు ప్రభువా. మాధవ, ఇక్కడున్న ఆడవాళ్ళు నీలాగే వైద్యం కోసం వచ్చిన వాళ్ళు, ఒంటరి వాళ్ళు. వాళ్ళ మీద అత్యాచారం చేయడం తప్పు కదూ. రాత్రి నువ్వేదో హేమ మీద అఘాయిత్యం చేయబోయేవట. నేను నేను మా అమ్మాయి గారి మీద అఘాయిత్యం, అదంతా అబద్ధం సార్. ఆవిడంటే నాకు ప్రాణం. అయితే ముద్దెట్టుకో. మాధవ, రాత్రి నువ్వు హేమ గది దగ్గరికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? అమ్మాయి గారు ఇంకెందుకు, అందుకే. చెప్పు మాధవ, ఎందుకు వెళ్ళావు? ఆవిడ గది నుంచి పెద్దగా అరుపు వినిపిస్తే వెళ్ళాను. అరుపినిపించిందా? ఏమమ్మా, అరిచావా నువ్వు? చెప్పడం అమ్మాయి గారు, రాత్రి మీరు అరవలేదు. మాట్లాడండి, నాకు మీరు అక్కడే సాక్ష్యం. వీళ్ళంతా నన్ను తప్పడుతున్నారు, నన్ను నన్ను నానా మాట్లాడుతున్నారు. మాట్లాడండి. నేను రాత్రి మీ మీద ముందు చీరలాగాడా జాకెట్ చింపాడా చెప్పండి అమ్మాయి గారు. కూర్చో కూర్చో. కూర్చోండి. వీడే కదండి అమ్మాయి గారు. రాత్రి మీ గదిలో చొరపడి అల్లరి చేయకపోతే నేను వచ్చి అడ్డుకుంది. చెప్పండి అమ్మాయి గారు. వీడిని సార్, వీడు మనిషి కాదు సార్, పశువు. రాక్షసుడిని. ఈ దౌర్భాగ్యుడు రాత్రి ఒంటరిగా ఉన్న అమ్మాయి గారు గదిలో చొరపడి అఘాయిత్యం చేయబోతుంటే సార్, సమయం నేను కనుక అడ్డుకోపోతే ఆవిడ బతుకు నాశనం అయిపోయాడు సార్. వీడింత ఘోరం చేసినా వీడితో ప్రభు క్షమాపణ చెప్పించకుండా ఏ తప్పు చేయండి నన్ను తప్పుబట్టి మీరు పెద్ద తప్పు చేశారు. మీరే కాదు, ఇక్కడ మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడినా వీళ్ళందరూ కూడా తప్పు చేశారు. వీళ్ళకి ప్రభు ఈ పాపలందరినీ క్షమించు, క్షమించు. అమ్మా!
అమ్మాయి గారు నన్ను నన్ను గుర్తుపట్టేశారా? మన ఇక్కడ ఉండొద్దు. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. పదండి. రండి అమ్మాయి గారు. ఎవరు నువ్వు?